రసనే. రసనే అంటే రసన కాదు, కోకోకోలా రసన, పెప్సీ కాదు, రసనే. రసన అంటే ఏంటింది? నాలుక, టంగ్. పిబరే రామరసం, రామరసాన్ని తాగవే. రసనే. ఓ నాలుక, పిబరే రామరసం. అద్భుతం అండి. ఈ పాటను ఎవరు రాశారు చెప్పగలరా? ఈ అద్భుతమైన కీర్తన ఎవరు రాశారు చెప్పగలరా? ఎనీబడి ఇన్ దిస్ గ్యాదరింగ్? త్యాగరాజు, తులసిదాసు, వీళ్ళెవ్వరు కాదు. సదాశివ బ్రహ్మేంద్రుల మహర్షి వారు. సదాశివ బ్రహ్మేంద్ర మహర్షి వారు. ఏం పేరండి? జననమ. ఎప్పుడు ఇతను వారు? 17వ శతాబ్దం చెందినవారు. ఎవరండి ఇతను? గట్టిగా మాట్లాడండి. వీరెవరంటే కంచికామకోటి పీఠాధిపతులు ఉన్నారు కదా, ఆ పరంపరలోని ఒక అద్భుతమైనటువంటి గురుతుల్యులు. ఎంత బాగా రాశారు! ఆ పాటలో ఉండే ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుంటే మన జన్మ సాఫల్యత అయిపోయినట్లే. దీనికి తత్సమానముగా కలియుగములో ఈ 1926 నవంబర్ 20 చెప్పాలండి, స్వామి డేట్ కూడా నేను మీకు గుర్తు చేస్తున్నానా? 1926 నవంబర్ 23న జన్మించిన అక్షయనామ సంవత్సరంలో ఉద్భవించిన సత్యసాయి రాముడు కూడా అద్భుతమైన దాని తత్సమానమైన కీర్తనని అతను సదాశివ బ్రహ్మేంద్రుల మహర్షి వారు కేవలం ఎక్కడో ప్రతులు రాసుకొని కర్ణాటక సంగీత విద్వాంసునిగా వారు అనేక కీర్తనలు రాసి ఎక్కడో పెట్టి వారు గతించిపోయారు. కాలానుగతంలో వారి యొక్క అధిష్టానం చేరిపోయారు, అంటే సన్నిధిని చేరిపోయారు. కానీ స్వామి ఈరోజు అదే అద్భుతమైనటువంటి కీర్తనలోని పదాలు తీసుకుని ప్రేమముదిత మనసే కహో రామ 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 శ్రీరామ రామ రామ. ఒకసారి లెక్క పెట్టండి. రామ 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 రామ. కౌంట్ కావాలి నాకు. రామ 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 శ్రీరామ రామ. ఒక్క లైన్లో 12 సార్లు రామనామ అనిపించారు స్వామి. ఎంత గొప్పవారు చూడండి స్వామి. ఎప్పుడైనా లెక్క పెట్టామా? ఎనీ టైం? నో. మొట్టమొదటిగా పిబరే రామరసం. ఈ కీర్తనకి అద్భుతంగా మనం అద్భుతమైనటువంటి ఆ పాట వచ్చేటువంటి మాధుర్యంతో అందరూ మీరు చూస్తే రాముల వారి విగ్రహం చూడాలి, లేదా కళ్ళు మూస్తే లోపల శ్రీరామచంద్రమూర్తి, సాయి రామచంద్రమూర్తి దర్శనం కావాలి. ఫోన్లను పక్కన పడేయండి. మధ్యలో లేచి వెళ్ళిపోవాలనే ఆలోచన ఈ రోజుకు విరమించుకోండి. ఇది నా జీవితాన్ని మార్చేటువంటి సాఫల్యమైనటువంటి సాయి గంగా ప్రవాహంలో నేను మునిగి నా జీవితాన్ని కూర్చునే వరకు మీ ముందు జీవితం వేరు, నిల్చునేటప్పుడు మీ జీవితం వేరుగా స్వామి చేస్తారని స్వామి దగ్గర ప్రమాణం చేసి ఈరోజు మాట్లాడటం జరుగుతోంది. లేవకండి. మంగళహారతి వరకు ఉపద్రవం వచ్చి ఉప్పెన మీద పడినా ఈరోజు కదలొద్దు. ఈరోజు మహా అద్భుతం. మన జీవన ప్రమాణంలో 2 ఉన్నవి. క్రీస్తు పూర్వము చెప్పాలి, క్రీస్తు పూర్వము, భగవాన్ బాబా వారికి అవతారం ముందు, అవతారము. అలాగే ఈరోజు తేదీ ఎంత చెప్పండి? ఏప్రిల్. ఈ టైంని, డేట్ని గుర్తుంచుకోండి. ఈ చెప్పబోతున్నటువంటి స్వామి పలికిస్తున్నటువంటి ఈ మాటలు గనక మన లోపల చక్కగా నాటుకుని పోతే మన జీవితాంతం, మన జీవిత పర్యంతం, తుది శ్వాస విడిచే వరకు జన్మలకి మనం ఉద్ధరింపబడతాం. ఇది మాత్రం సత్యం. ఇదందరూ శిలాక్షరాలతో రాసుకోండి, పెన్తో కాదు. శిలాక్షరాలతో, రక్తాక్షరాలతో, స్వర్ణాక్షరాలతో మీ హృదయంలో ముద్రించుకోండి అందరూ.